ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి రక్షణ కరువైపోయింది. మనం చూసినట్లయితే రీసెంట్‌గా ఎన్ఆర్ఐ మహిళ అయినటువంటి డాక్టర్ శైలజ తాళ్ళూరి మన ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, మీ కూటమి ప్రభుత్వంలోనే ఒక మంత్రి తనను అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పంపించి తను అసభ్యకరంగా ప్రవర్తించాడని ట్యాగ్ చేసి చెప్పారు. మీకు కావాలంటే ఆధారాలను కూడా ఇస్తానని చెప్పారు. ఇప్పుడు చెప్పాలి నారా లోకేష్ గారు ఆ మంత్రి మీద ఏమి చర్యలు తీసుకుంటారో, ఆ మంత్రి పేరు ఎవరో బయటపెట్టాలి. మనం చూసినట్లయితే ఇదే గాక జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ కూడా ఒక మహిళని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని లైంగికంగా ఆమెని లొంగదీసుకొని ఆమెపై మానసికంగా, లైంగికంగా దాడులు చేసి కానీ ఇంతవరకు ఏదో తూతూ మంత్రంగా ఒక 3 మ్యాన్ కమిటీ అని ఏశారు. అంతేగాని ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా రీసెంట్‌గా మనం చూసినట్లయితే గుంటూరులో 45 సంవత్సరాల ఒక మహిళని ఒక తెలుగుదేశం నాయకుడు రోడ్డు మీద వివస్త్రాలను చేశారు. ఆయన మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత, చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లు ఈ ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అంటే తెలుగుదేశం, జనసేన నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ ఎటువంటి మహిళల మీద ఎటువంటి దాడులు చేసినా వాళ్ళ మీద చర్యలుండవు. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద దాడి చేస్తే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రాబో రోజుల్లో మహిళల మీద ఎలాంటి దాడులు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.